భరతనాట్యం కూచిపూడి నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. నృత్యంలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచమంతా విస్తరింపచేసిన యామిని కృష్ణమూర్తి 1940లో మదనపల్లెలో జన్మించారు. టీటీడీ ఆస్థాన నర్తకిగాను సేవలందించారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది. సంగీత్ నాటక అకాడమీ అవార్డు కూడా ఆమెను వరించింది. యామిని కృష్ణమూర్తి తన నాట్యంతో భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి ఇక లేరు. 84 ఏళ్ల యామిని కృష్ణమూర్తి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత 7 నెలలుగా ఐసీయూలోనే చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబర్ 20వ తేదీన యామిని కృష్ణమూర్తి జన్మించారు. పౌర్ణమి రోజు జన్మించడంతో ఆమెకు యామిని పూర్ణతిలక అనే పేరును ఆమె తాతగారు నామకరణం చేశారు. 5 ఏళ్ల వయసులోనే చెన్నైలోని కళాక్షేత్ర స్కూల్ ఆఫ్ డ్యాన్స్లో ప్రముఖ డాన్సర్ రుక్మిణీదేవి ఆరుండేల్ ఆధ్వర్యంలో భరతనాట్యం నేర్చుకున్నారు. 1956లో తొలి ప్రదర్శన ఇచ్చిన యామిని కృష్ణమూర్తి కాంచీపురం ఎల్లప్ప పిళ్ళై, తంజావూరు కిట్టప్ప పిళ్ళై వద్ద భరతనాట్యానికి మెరుగులు దిద్దుకున్నారు. 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మద్రాసులోని వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి దగ్గర యామిని కూచిపూడి నేర్చుకున్నారు. ఆ తర్వాత పంకజ్ చరణ్ దాస్, కేలు చరణ్ మెహపాత్ర వంటి వారి వద్ద ఒడిస్సీ నేర్చుకున్నారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీలతో పాటుగా కర్ణాటక గానం, వీణలో శిక్షణ పొందారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన ఆమె టీటీడీ ఆస్థాన నర్తకిగాను సేవలందించారు. తన నృత్యంతో భారతదేశ కీర్తిని ఖండాంతరాలకు చాటిన ఆమెకు ప్రభుత్వం అనేక అవార్డులతో సత్కరించింది. 28 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1968లో యామిని కృష్ణమూర్తి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 2001లో కేంద్ర ప్రభుత్వం యామిని కృష్ణమూర్తిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2016లో పద్మ విభూషణ్ పురస్కారం ఆమెను వరించింది. 1977లో సంగీత్ నాటక అకాడమీ అవార్డును కూడా యామిని కృష్ణమూర్తి అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ స్థాపించి యువతకు భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ అందిస్తున్నారు. నాట్యానికి అందం, గ్లామర్, శక్తిని యామిని కృష్ణమూర్తి తీసుకువచ్చారని ఆమె శిష్యులు చెప్తూ ఉంటారు. మరోవైపు యామిని కృష్ణమూర్తి మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కళారంగంలో ఆమె లేని లోటు తీర్చలేనిదని అభిప్రాయపడ్డారు.